నందమూరి అందగాడు బాలకృష్ణ సినీ రంగాన లెజెండ్ గా రాణిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీ రంగాన సూపర్ స్టార్ గా నిలిచారు. ఇక రాజకీయ రంగంలో సైతం బాలయ్య ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి ఎన్టీఆర్ 3 సార్లు, అన్న హరికృష్ణ ఒకసారి గెలిచిన హిందూపూర్ సీట్ నుంచి బాలయ్య పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక 2019లో జగన్ వేవ్ బలంగా వీచిన టైంలో సైతం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన 2 సీట్లలో బాలయ్యది ఒకటి కావడం విశేషం. ఈసారి ఎన్నికలతో హ్యాట్రిక్ విజేతగా నిలవాలని బాలయ్య రంగంలోకి దిగారు. పోలింగ్ పూర్తయింది. హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి ఏంటి అన్నది చూస్తే గనక గ్రౌండ్ లెవెల్లో వస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ మరోసారి విజయ ఢంకా మోగిస్తారు అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో హిందూపురం పేరు మొదటి వరుసలో ఉందని అంటున్నారు. ఈసారి ఆయన మెజారిటీ కూడా పెరగవచ్చు అంటున్నారు. 2019లో 16,000 పైచిలుకు మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి దానిని మరింతగా పెంచుకున్నారు. వైసీపీలో వర్గపోరే బాలయ్య విజయానికి శ్రీరామ రక్షగా ఉందని అంటున్నారు. ఈసారి ఇండిపెండెంట్ గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేశారు. ఆయన ప్రభావం ఎంత ఉందన్నది తెలియదు, కానీ బాలయ్య విజయం మాత్రం పక్కా అంటున్నారు. హిందూపురం టీడీపీకి బలమైన సీటు. టీడీపీ పుట్టాక ఇప్పటిదాకా అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 1983 నుంచి చూస్తే ఇది 10వసారి జరుగుతున్న ఎన్నిక. ఇందులో 3 సార్లు ఎన్టీఆర్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సార్లు బాలయ్య, ఒకసారి హరికృష్ణ గెలిచారు. ఈసారి కూడా బాలయ్య గెలుస్తారు అంటున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం 7 సార్లు గెలిచినట్టుగా అవుతుంది. అయితే హిందూపురంలో పరిస్థితులన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండడమే బాలయ్య విజయానికి అవకాశాలు పెంచుతున్నాయని అంటున్నారు. ఆ ధీమాతోనే బాలయ్య తన సొంత సీటులో నామినేషన్ వేసిన తర్వాత రాష్ట్రమంతా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు గెలుపు ధీమాతో పాటు మంచి మెజారిటీ వస్తుందన్న నమ్మకం కూడా ఉందంటున్నారు. మరోవైపు బాలయ్య కుమార్తెలతో పాటు ఆయన సతీమణి కూడా హిందూపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తానికి బాలయ్య ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటున్నారు.